ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించినది, మారుమనసు పొందుడి అని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేకలు వేయు ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. బాప్తిస్మమిచ్చు యోహాను ఇట్లనెను, మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయును అని వారితో చెప్పెను. ఆ సమయములో యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దానుకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని అడిగెను. యేసు ఇట్లనెను, ఇప్పటికీ కానిమ్ము. యేసు బాప్తిస్మం పొందిన తర్వాత దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనెను. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెగా అవునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకాయన, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుంకుము, నిన్ను గురించి తన దూతల్ని ఆజ్ఞాపించును, నీ పాదములు రాతికి తగలకుండానే వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకి చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా, యేసు ఇట్లనెను, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదని అనెను. అంతట అపవాది ఆయనను విడిచిపోయెను. చీకట్లో కూర్చొని ఉండిన ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయల్లోనూ కూర్చొని ఉండిన వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలలు వేయుట చూచెను. వారు జాలరులు. యేసు ఇట్లనెను, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేసెదను. వెంటనే వారు తమ తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన యాకోబు యోహానుని కూడా చూచి వారిని కూడా పిలిచెను. వెంటనే వారు తమ దోణులను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి నోరు తెరచి ఇలాగ బోధింపసాగెను.
దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగు వారు మీకు పూర్వము ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. పొరుగువాణ్ణి ప్రేమించి మీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువుని ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి. ఆ తరువాత ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలలు చేత కొట్టబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుము అని ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఒక అధికారి ఆయన యొద్దకు వచ్చి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయములో ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే చాలు, బాగుపడదెను అని తనలో తాను అనుకొనెను. ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెను అని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి ఆ చనిపోయిన చిన్నదాని చెయ్యి పట్టుకొనెను. అప్పుడు ఆ చిన్నది లేచెను. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానము. ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుచుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేశాయి. మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలన పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి. కానీ సూర్యోదయం అయ్యాక ఆ మొక్కలు వాడిపోయాయి. వాటిలో వేర్లు లేనందున అవి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి. ముండ్ల మొక్కలు పెరిగి ఆ ధాన్యపు మొక్కల్ని అణిచివేశాయి. మరికొన్ని విత్తనాలు సారవంతమైన మంచి నేలన పడ్డాయి. వాటిలో కొన్ని 100 రేట్లుగా, కొన్ని 60 రేట్లుగా, కొన్ని 30 రేట్లుగా పంటనిచ్చాయి. ఈ ఉపమానానికి అర్థము. కొందరు దేవుని రాజ్యం గురించి వింటారు కానీ అర్థము చేసుకోరు. అలాంటి హృదయములో నాటపడిన దైవ సందేశాన్ని సాతాను తీసుకొని వెళ్తాడు.
వీళ్లను రహదారి పక్కన పడిన విత్తనాలతో పోల్చవచ్చు. దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్లను రాతి నేలన పడిన విత్తనాలతో పోల్చవచ్చు. అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు కనుక అవి చాలా కాలము బ్రతకవు. సందేశం వలన కష్టాలు కానీ హింసలు కానీ సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదిలివేస్తారు. దైవ సందేశాన్ని విని జీవితంలో కష్టాలకు, ధనం వల్ల కలిగే మోసానికి ఉక్కిరిబిక్కిరి అయి నిష్ఫలులైన వాళ్లను ముళ్ళ పొదలలో పడిన విత్తనాలతో పోల్చవచ్చు. సందేశాన్ని విని దాన్ని అర్థం చేసుకునే వాళ్లను సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. వాటిలో కొన్ని 100 రేట్లుగా, కొన్ని 60 రేట్లుగా, కొన్ని 30 రేట్లుగా పంటనిస్తాయి. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానము. దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాలని తన పొలములో నాటిన మనిషితో పోల్చవచ్చు. అందరూ నిద్రపోవుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు. గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపు మొక్కలు కూడా కనిపించాయి. పనివాళ్ళు తమ యజమానుని దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు మీ పొలములో మంచి విత్తనాలను నాటలేదా? మరి కలుపు మొక్కలు ఎట్లా మొలిచాయి అని అడిగారు. ఇది శత్రువు చేసిన పని అని ఆ యజమాని సమాధానం చెప్పాడు. పనివాళ్ళు, మేము వెళ్ళి కలుపల్ని తీసివేయమంటారా అని అడిగారు. అతడు, వద్దు, మీరిప్పుడు కలుపులు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికి వేసే అవకాశం ఉంది. కోతకాలం వరకు రెండిటినీ పెరగనివ్వండి. అప్పుడు నేను కోత కోసే వాళ్లతో మొదట కలుపు మొక్కల్ని కోసి కాల్చివేయండి. ఆ తర్వాత గోధుమ గింజల్ని ప్రోగు చేసి నా ధాన్యపు కోటలోనికి తీసుకొని వెళ్ళమంటాను. ఉపమానానికి యేసుక్రీస్తు చెప్పిన అర్థం. మంచి విత్తనాలని నాటువాడు మనుష్య కుమారుడు. ఈ ప్రపంచము పొలముతో పోల్చబడింది. మంచి విత్తనాలు దేవుని రాజ్యములోని ప్రజలతో పోల్చబడ్డాయి. పొలములోని కలుపు మొక్కలు సైతాను కుమారులతో పోల్చబడ్డాయి. వాటిని నాటిన శత్రువు సైతానుతో పోల్చబడ్డాడు. కోతకాలం యుగాంతముతో పోల్చబడింది. కోత కోసేవాళ్ళు దేవదూతలతో పోల్చబడ్డారు. కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చివేసినట్లు యుగాంతంలో కూడా మనుష్య కుమారుడు తన దూతల్ని పంపుతాడు. వాళ్ళు వచ్చి ఆయన రాజ్యములో ఉన్న పాపాలను జరిగించి వాళ్లను ప్రోగు చేస్తాడు. అలా ప్రోగు చేసి వాళ్లను అగ్నిగుండములో పారవేస్తారు. వాళ్ళు ఏడుస్తారు, బాధను అనుభవిస్తారు. ఆ తర్వాత నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునిలాగా ప్రకాశిస్తారు. యేసు వాళ్ళకి ఇంకొక ఉపమానం చెప్పారు. దేవుని రాజ్యము పులుపు పిండి లాంటిది. ఒక స్త్రీ పులిసిన పిండిని తీసుకొని 3 సేర్ల పిండిలో కలిపింది. అలా చేయడం వల్ల ఆ పిండంతా పులుపుగా మారింది. దేవుని రాజ్యము పొలములో దాచబడిన నిధి లాంటిది. ఒక వ్యక్తి ఆ నిధిని కనుగొన్నాడు, కానీ వెంటనే దాన్ని దాచేశాడు. ఆ తర్వాత ఆనందంగా వెళ్ళి తనకున్నదంతా అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు. దేవుని రాజ్యము మంచి ముత్యాల కోసం వెతికే వర్తకుని లాంటిది. ఒక వర్తకుడు మంచి విలువైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వెళ్ళి తనకున్నదంతా అమ్మివేసి దాన్ని కొన్నాడు. దేవుని రాజ్యము సరస్సులోకి వేసి అన్ని రకాల చేపల్ని పట్టుకునే ఒక వల లాంటిది. వల చేపలతో నిండిపోయాక బెచ్చవాళ్ళు దాన్ని ఒడ్డుకు లాగి మంచి చేపల్ని బుట్టలో వేసుకొని పనికిరాని చేపల్ని పారవేస్తారు. అదే విధంగా యుగాంతంలో కూడా దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుర్మార్గుల్ని వేరు చేసి భయంకరమైన మంటల్లో పారవేస్తారు. వాళ్ళు దుఃఖిస్తారు, బాధను అనుభవిస్తారు. యేసు తన శిష్యులను పిలిచి, వీళ్ళ పట్ల నాకు చాలా జాలి వేస్తుంది. వాళ్ళు 3 రోజుల నుండి నా దగ్గరే ఉన్నారు. వాళ్ళ దగ్గర తినటానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపడం నాకు ఇష్టం లేదు. అలా చేస్తే వాళ్ళు దారిలోనే మూర్ఛ వచ్చి పడిపోతారు అని అన్నారు. ఆయన శిష్యులు సమాధానంగా, ఈ మారుమూల ప్రాంతంలో అందరికీ సరిపోయే రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి అని అన్నారు. మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయని యేసు అడిగారు.
7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు ప్రజల్ని కూర్చోమన్నారు. తర్వాత ఆయన ఆ 7 రొట్టెల్ని చేపల్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరచి శిష్యులకిచ్చారు. శిష్యులు వాటిని ప్రజలకు పంచిపెట్టారు. అందరూ తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని 7 గంపల నిండా నింపారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణము గురించి అయినను, ఏమి ధరించుకొందుమా అని మీ దేహము గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడైనా చింతించుట వలన తన ఎత్తు మూరెడు పెంచుకోగలడా? వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పుష్పములను చూడుడి, అవి ఎలాగు ఎదుగుదువో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలె అలంకరింపబడి లేదు. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుక్కుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అడుగుడి, మీకు ఇయ్యబడును. వెతకుడి, మీకు దొరకును. తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందుకొనును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తనను రొట్టెనడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపనడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండినను మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు కదా? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనే ఇచ్చును. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకు, ఆ దారి సంకోచితమైనది, దానిని కనుగొనువారు కొందరే. యేసు యెరూషలేములో ప్రవేశించారు. ఒక గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వచ్చారు. Blessed is he who comes in the name of the Lord. Hosanna in the highest. ఆలయంలోకి వెళ్లి అక్కడ అమ్ముతున్న వాళ్ళని, కొంటున్న వాళ్ళని బయటకి వెళ్ళగొట్టారు. ఆయన వాళ్ళతో, నా ఆలయము ప్రార్థన ఆలయమని పిలువబడుతుంది, కానీ దాన్ని మీరు దోపిడి దొంగల గుహగా మార్చారు. అప్పటి నుండి ప్రధాన యాజకులు, పెద్దలు యేసును ఏదో విధంగా ఒక కుట్రలో బంధించి చంపాలని పన్నాగం పన్నారు. పులియని రొట్టెలు తినే పండుగ వచ్చింది. సాయంత్రం కాగానే యేసు 12 మంది శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నాడు. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను తీసుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించుచున్న నిబంధన రక్తము అని చెప్పెను. ఆ తర్వాత యేసు శిష్యులతో కలిసి గెత్సెమనే అనే ప్రదేశానికి వెళ్ళారు. ఆయన అక్కడ కొంత దూరం వెళ్ళి ఇలా ప్రార్థించారు, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడియ అయినా నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని శరీరమే బలహీనము అని చెప్పెను. మరలా 2వ మారు ఆయన వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించెను. ఆయన మరలా ప్రార్థన చేసుకొని వచ్చి
శిష్యులతో ఇట్లనెను, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు. లేవండి, ఇదిగో నన్ను అప్పగించు వాడు సమీపించి ఉన్నాడు అని వారితో చెప్పాను. ఆయన ఇంకా మాట్లాడుచుండగా సైన్యము వచ్చి ఆయన్ని పట్టుకొని పోయెను. మహాసభ సమక్షంలో ఆయన్ను నిలబెట్టారు. ప్రధాన యాజకుడు ఇట్లన్నాడు, సజీవుడైన దేవుని మీద ప్రమాణము చేసి చెప్పు, నీవు దేవుని కుమారుడవా, క్రీస్తువా? యేసు ఇలా సమాధానం చెప్పారు, అవును, మీరన్నది నిజమే. ఇక మీదట మనుష్య కుమారుడు సర్వోన్నతుని కుడి పక్కన కూర్చొని ఉండుట మీరు చూస్తారు. ఇది విని ప్రధాన యాజకులు దుస్తులు చింపుకొని, ఇతను దైవదూషణ చేస్తున్నాడు, మీరే విన్నారుగా, ఏం చేద్దాం చెప్పండి అని అడిగారు. అతనికి మరణదండం విధించాలని వాళ్ళు సమాధానం చెప్పారు. ఆ రోమా అధికారి యేసును కొరడా దెబ్బలు కొట్టి సిలువ వేయడానికి అప్పగించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టెబడెను, మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలు చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందినను, బాధింపబడినను అతడు నోరు విప్పలేదు. వధకు తేబడిన గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్లయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరువలేదు. యేసు శిలువ మీద మరణించిన తరువాత యోసేపు ఆయన్ను సమాధి చేశాడు. 3 రోజుల తరువాత యేసు పునరుద్ధానుడై లేచినాడు. ఆయన శిష్యులతో ఇట్లన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇయ్యబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను.